శ్రీమన్నారాయణ బురదని తెలిసి బురదలో కాలెందుకు పెట్టానా? మళ్ళీ పైకి వచ్చి కడుక్కోవడానికి ఎక్కడికో వెళ్ళి మంచినీళ్ళ కోసం తిరగాల. ఇది మనకు చెప్పే జ్ఞానం. సామెత రూపంలో మనకు జ్ఞానం ఉంది. పైకి ఉమ్మేస్తే అది మన మీదే పడుతుంది, అంతే కదా. ఇతరులకు ఉమ్మేసినామనుకో వాళ్ళు మన మీద ఉమ్ముతారు. అంటే చెడు కోరుకోరి చెడు తెచ్చుకోకూడదు కదా, మంచిగానే జీవించాలి కదా. గౌరవం అనేది చిక్కించుకోవడం లాంటిది. గౌరవం మనం ఒక్కరే కోరకూడదు, ఎదుటి వాళ్ళకు కూడా మనం గౌరవం ఇవ్వాలి అని తెలుసుకోవాలి. సమాజం నాకేమిచ్చింది, సంఘం నాకేమిచ్చింది, నన్ను ఎవరు బాగా చూశారు, నేనంతా కూడా అదైపోయాను ఇదిపోయానంటే మరి సమాజానికి నువ్వేమిచ్చావు? మనమేం చేస్తున్నాం సమాజానికి? మన వల్ల ఏమైనా ఒక చిన్న ప్రయోజనం ఉందా? నష్టం పోయి ప్రయోజనం లేకపోతే పోయింది. సమాజానికి నష్టం లేకుండా చూడాలి, నష్టం లేకుండా చూడండి. అందరం సమాజానికి మనం మంచి చేయకపోయినా చెడు చేయొద్దు, ఎవరికి చెడు చేయొద్దండి, ఎవరిని చెడుగా ఆలోచించద్దండి. వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేసేస్తే పోతారు. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని మనం అనుకుంటూ జీవిస్తుంటే మనకు అంతకన్నా ఇంకొక దుర్గతి ఇంకొకటి ఉండదు. దుర్గతులే మిగులుతారు. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలంటే నువ్వు ఎప్పుడు గొప్పవాడు కావు. ఇతరుల నాశనం కోరుకునే వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు కాదు. గోవింద గోవింద. కనుక గీతాను శాస్త్రం అనేది, భగవద్గీత శాస్త్రము అనేది ఒక మానసిక మనోవైజ్ఞానిక గ్రంథము అని ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకుంటారో అప్పుడు ప్రతి ఒక్కరు మహాభారతంలో ఉండే భగవద్గీతను చదువుకుంటారు. భగవద్గీతను ఇంట్లో పెట్టుకోండి, మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ప్రతినిత్యం మీరు చదవండి, పెద్దలు పిల్లలకు వినిపించడం చాలు. దాని భావాలు చెప్పండి, దాంట్లో ఉండే లోపలే నిగూఢంగా ఉండే రహస్యాలు చెప్పండి. మన జీవితానికి సంబంధించింది ఈ యొక్క భగవద్గీతలో పరమాత్ముడు చెప్పాడు. మనసు స్థిరంగా ఉంచుకోవాలి, స్థిరంగా ఉంచాలని చెలించకూడదు. నీళ్ళలాగా గాలి తోలినప్పుడు నీళ్ళు అలలు అట్లా ఇట్లా ఊగుతాయి. గాలి ఆగిపోయిందంటే నిశ్చలంగా ఉంటుంది. మరి ఆ నిశ్చలత ఎప్పుడు వస్తుంది? గాలి ఎప్పుడు వీస్తూ ఉంటుంది. దుర్మార్గం అనే గాలి, దుష్టం అనే గాలి, పాపం అనే గాలి వీస్తుంటే దాంట్లో మనం ఆకుల్లాగా ఇలవిలాడాల్సిందే, ఇంకేమి లేదు. అలా కాకుండా భగవంతుని ధ్యానంలో భగవంతుని ధ్యాసలు తరిస్తే ఏ మీరాబాయు అనేక మంది ఉన్నారు. భక్త తుకారాము, మనం త్యాగరాజు, అన్నమయ్య, గొప్ప వాళ్ళంతా ఉన్నారు. తరించి మోక్షం పొందిన వాళ్ళు. మనం అంత కాకపోయినా కనీసం భక్తి కలిగి ఉంటాం. భగవంతుడు అంటే భక్తి, భయము అన్నీ ఉండాలి లోపల. ఉన్నప్పుడు మాత్రమే ధర్మాన్ని ఆచరిస్తాం. ఏదో మొక్కేసినామో, ఆయనకి ఇవ్వాల్సిన కాడుకులు వేసినామో, అయిపోయింది, మళ్ళీ భావకరణం చేసుకుంటాం అనుకున్నంతకాలం ఏమీ రాదు, ఏమీ ప్రయోజనము కూడా లేదు. స్పష్టంగా తెలుసుకోండి. ఇంతకంటే ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు చెప్తున్నారు, వినండి, విని ఆచరించేదానికి ప్రయత్నించి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురు. అందుకే పరమాత్ముడు ఈ గురువులకు గురువు, సనాతన గురువు ఆయనే అని ఎందుకంటున్నావు? కృష్ణం వందే జగద్గురు అని అంటే ఇది ఎంత ఉంది. ఎంతో ఒక్కొక్క శ్లోకాన్ని లోపలికి తీసుకెళ్తే సముద్రపు లోతునైనా కొలవచ్చునేమో, కానీ శ్లోకాలలో ఉండే భావాన్ని, లోతుని తెలుసుకోవడం మామూలుగా అయ్యే పని కానీ కాదు. పరమాత్మ అదే అంటాడు తరువాత శ్లోకంలో. ఆత్మ గురించి అందరూ చర్చించుకుంటూ ఉంటారు, ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఆత్మ గురించి నేను తెలుసుకున్నాను అనేవాళ్ళు ఉంటారు. నేను ఆత్మ సన్యాసిని అంటారు, ఆత్మ యోగిని అంటారు. అన్ని ఆత్మ చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది కూడా మారుతూ ఉండొచ్చు. నిజంగా నన్ను తెలుసుకున్నవాడు ఏ ఒక్కడు మాత్రమే అయి ఉంటాడు, లేకపోతే లేదు. ఆత్మ అంటే పరమాత్మను తెలుసుకోవాలి. ఆత్మ అంటే మనం రోజులు ఆత్మ 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 అనుకుంటే ఏం ఆత్మ? అది జీవాత్మ, జీవం ఉండేది. ఆ తర్వాత దేహము, పార్థివ దేహము, లేకపోతే శవము, ఇంకేదో ఉంటాయి. కనుక మనం తెలుసుకోవాల్సింది ఎంత లోతుందో. మహా పండితులు, మేధావులు, ఋషులు, కవులు వీళ్ళంటి వాటికి కూడా సాధ్యం కాలేదంటాడు పరమాత్మ. ఆత్మను తెలుసుకోవాలని కూడా ఆశ్చర్యంగా దాని గురించి చర్చించుకుంటాను.
మా ఆశ్చర్యంగా సంబరపడుతూ ఆత్మ చెప్తూ ఉంటారు. అనేక విధాలుగా ఆత్మను తెలుసుకున్నాము అని అనుకుంటుంటారు. తెలుసుకున్నాము అని అనుకుంటూ ఉంటారు. నిజానికి తెలిసిన వాళ్ళు పూర్తిగా ఏ ఒక్కరో ఉంటారు అని చెప్తాడు పరమాత్మ తర్వాత శ్లోకం. నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.